ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలు. గత కాలం అంతా దేవుడు ఎంతగానో మనల్ని అందరినీ కాసి కాపాడి కృపలో భద్రపరిచాడు. ఆయన సజీవ లెక్కల్లో మనల్ని కూడా ఈ రీతిలో ఉంచినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఎందరో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రియులారా, ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన దయా కిరీటాన్ని మన అందరికీ దర్శింపజేశాడు. అందుకని ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనకి మరి ఎంతగానో మనల్ని ఆయనని ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి, కానీ దేవుడు మనకి ఆయన దయా కిరీటాన్ని మనకి ఎంతగానో దర్శింపజేశాడు, మరి కృప చూపించాడు. ఈ సమయంలో మరి చిన్న అంశంతో మీ ముందుకి నేను రావడం జరిగింది. ఆ అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, ఆలోచించండి. మరి చాలా మంది పెద్దవాళ్ళు చాలా మంది మరి దశమ భాగం గురించి మాట్లాడినప్పుడు ఆ దశమ భాగం ఇజ్రాయేలీలకి మాత్రమే అని అనడం, వారికి మాత్రమే దేవుడు నియమించాడని అనడం, వారికి మాత్రమే అది 10వ భాగం దశమ భాగం మరి ఇజ్రాయేలీలకు మాత్రమే అని చెప్పడం జరిగింది. ప్రియులారా, చాలా పెద్దవాళ్ళు, పెద్ద దైవజనులు వారందరూ కూడా ఏం చెప్పారంటే, మరి ప్రథమ ఫలం కయ్యను ఏబేలైతే దశమ భాగం ఇజ్రాయేలీలకి అన్నారు. అలాగే క్రైస్తవుల కాడికి వచ్చేసరికి మరి నీకు నీవే సజీవ యాగముగా సమర్పించుకోవాలని అది కూడా చెప్పారు పెద్దవారు. పెద్ద దైవజనులు ఉన్నారు. అవును, వాస్తవం అది. కొత్త నిబంధనకు వచ్చేసరికి నీకు నీవే సమర్పించుకోవాలి. ఎందుకంటే క్రీస్తుతో నీకు బాప్తిసం పేరట ప్రదానము చేయబడింది కాబట్టి, ఆయన సంఘముగా వధువు సంఘముగా నీవు ఉన్నావు కాబట్టి ఒక భర్తకు తన భార్య తన జీవితాన్ని సజీవ యాగంగా ఎలాగైతే సమర్పించుకుంటుందో, నీవు కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు కూడా క్రీస్తులో మరి కడగబడిన నీవు కూడా బాప్తిసం పేరట నువ్వు క్రీస్తుకు ప్రదానము చేయబడిందని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకు మనం ఆయనకు లోబడి ఆయనకి మనం సజీవ యాగముగా మన సమస్తము ఆయనకు అప్పగించేవారిగా, ఆయన అడుగు జాడల్లో నడుచుకునేవారిగా మనం ఉండాలి. మంచిది పిల్లలారా, ఆలోచించండి. నువ్వు క్రైస్తవుడు వర్ధిల్లి కొలిది నువ్వు ఇవ్వాలని దేవుడు చెప్పడం అది చాలా వాస్తవం. సజీవ యాగముగా మరి క్రీస్తుగా నీ జీవితాన్ని సమర్పించుకోవాలి, అది కూడా వాస్తవమే. అయితే మనం చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, దశమ భాగము మరి ఇజ్రాయేలీలకి మాత్రమే అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఇజ్రాయేలీలకి మాత్రమే, అది ఎవరికి కాదు, వారికి మాత్రమే దేవుడు నియమించాడని చెప్పడం జరిగింది. ఆలోచించండి. కానీ దశమ భాగం ఇజ్రాయేలీలే ఇచ్చారా, అంతకుముందు ఎవరైనా ఇచ్చారా? ఆలోచించండి, బైబిల్ చదవండి. ఇజ్రాయేలీలు మాత్రమే నా దశమ భాగం ప్రారంభం, అంతకుముందే ప్రారంభమైన దాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి బైబిల్లోనికి మనం వెళ్ళినట్లయితే, అబ్రహామును గురించి చెబుతూ దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటున్నాడు. వీళ్ళని ఆలోచించండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మరి 3వ వచనంలో చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్నది. ఏమని ఉన్నదంటే, అబ్రహాము మరి అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, అబ్రహాము గురించి చక్కటి మాట 7వ అధ్యాయం మరి 3వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉన్నది దశమ భాగం గురించి. ఇక్కడ దశమ భాగం గురించి అబ్రహాము మాట్లాడుతూ, అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ సాలేము రాజు మహోన్నతుడకు దేవునికి యాజకుడునై మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అబ్రహాము కాలంలో మెల్కీషెదెకుగా సాలేము రాజుగా వచ్చాడు. అబ్రహాము మెల్కీషెదెకుగా సాలేము రాజుగా అబ్రహాము కాలంలో ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు చెప్పాడా, నువ్వు 10వ భాగం ఇవ్వాలని, 10వ వంతు ఇవ్వాలని చెప్పాడా? లేదు పిల్లారా, అబ్రహాము ప్రతి దానిలోను ప్రతి విషయంలోనూ సాలేము రాజుకి 10వ భాగం దశమ భాగం ఇచ్చినట్లుగా ఇక్కడ పౌలు
మరి పరిశుద్ధాత్మ పేరుతో తన పత్రికలో రాయడం జరిగింది. ప్రియులారా, ఆలోచించండి. ఇది ఇశ్రాయేలీల కాడ కాదు ప్రారంభంలోనే పితరుడైన అబ్రహాము దగ్గరే ప్రారంభమైంది. అప్పుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముని ఏమన్నాడు ఆ దేవుడు? అబ్రహాముని దేవుడు ఏమనలేదు, గాని అబ్రహాము మెతుషలకు ఇచ్చాడు, ఆ సాలేము రాజుకి ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయనే యేసుక్రీస్తు వారు. అబ్రహాము ఇచ్చాడు దశమ భాగం. అబ్రహామును బట్టి ఇస్సాకు దశమ భాగం ఇచ్చాడు. ఇస్సాకును బట్టి యాకోబు కూడా దశమ భాగం ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, కానీ ఇశ్రాయేలీయులు ఏంటంటే ఇశ్రాయేలు గోత్రములలో వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, యాజకత్వం చేసేటప్పుడు వారికి కూడా దేవుడు ఏమన్నాడంటే 10వ వంతు లేవీయులకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఇంతకు ముందే అబ్రహాము ఎవరికి ఇచ్చాడంట? మెతుషలకు 10వ వంతునిచ్చాడు. నేడు క్రైస్తవులకి మరి ఆ దశమ భాగం చెందదు అని చెబుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఎలా చెందుతో ఇక్కడే నేను చెబుతాను. ఏమిటంటే అబ్రహామే దశమ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాము ఎవరికి పిల్లలు? ప్రేమైన దేవుని వాళ్ళ ఆలోచించండి. ఇజ్రాయేలీలకు మాత్రమేనా? ఇస్మాయిలీలకు మాత్రమేనా? ఆలోచించండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాస సంబంధమైన పిల్లలకు అబ్రహాము తండ్రి అన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో వీళ్ళారా ఆలోచించండి. ఎవరికి తండ్రి అంట? ఇజ్రాయేలీలకు కాదు, ఇస్మాయిలీలకు కాదు, ఆత్మీయంగా క్రీస్తును బట్టి ఎవరికి తండ్రి అంట? అబ్రహాము విశ్వాసులకి తండ్రి అబ్రహాముని బైబిల్ చెబుతున్నది. ఆ విశ్వాసులు ఎవరు అంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. 3:6 రాయబడి ఉంది. ఆ మాట చూసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాస సంబంధమైన పిల్లలకి అబ్రహాము తండ్రి. ఏ విశ్వాస సంబంధమైన పిల్లలకి? క్రీస్తుని విశ్వసించి సంఘములో నడుచుకుంటున్నామే, సంఘంలో చేర్చబడ్డామే, క్రీస్తుని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడ్డామే, మనమేనండి క్రీస్తు విశ్వాసులకు తండ్రి అబ్రహాము అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:6 రాయబడి. ఎవరికి తండ్రి? విశ్వాసులు ఎవరు? నేడున్న క్రైస్తవులే విశ్వాసులు. ఇస్మాయిలీలు కాదు, ఇశ్రాయేలీలు కాదు. చూసి కూడా వారు భ్రష్టులుగా తయారయ్యారు. ఎర్ర సముద్రాన్ని వారి ఎదుట 2 పాయలుగా చేసి, వారి సత్వంలో నుండి ఎర్ర సముద్రం 2 పాయలు చేసి తీసుకొస్తే వారేమి కాలేదు. ప్రియమైన దేవుని వల్ల వారికి ఆశ్చర్యం కలగలేదు. 2 పాయలు చేసి ఎర్ర సముద్రాన్ని తీసుకుని వచ్చి మోసే సినాయి పర్వతం మీదకి ఆజ్ఞలు తేవడానికి వెళితే, ఆ మోసే ఎవడు? వాడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మాకు ఒక దేవుడు కావాలి అని. ఏం చేస్తారో తెలిసిందా? ముక్కులి చెవులి బంగారం అంతా తీసి తోడని చేశారు. ప్రేమైన దేవుని వారలారా, చూసి కూడా విశ్వసించలేని వారా దేవునికి పిల్లలు? విశ్వాసులు ఆలోచించండి. ఎవరో 2 పాయలుగా చేసి ఎర్ర సముద్రం కళ్ళారా చూసి కూడా దేవుని విశ్వసించలేదు, నమ్మలేదు. మాకు దేవుడు కావాలని గడ్డి వేసి దూడన చేసుకున్నారు. వారా దేవుడిని నమ్మిన వారా విశ్వాసులు? క్రైస్తవులమైన మనము విశ్వాసం. ఇలా ఆలోచించండి. దాహం వేసేస్తుంది, మాకు మంచిలు కావాలి. ఐగుప్తులో సమాధులు లేవన్నా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మోసే దేవుడు మమ్మల్ని చంపివేయడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. మోసే మీద ఇసుకున్నప్పుడు, మోసే ప్రార్థన చేసినప్పుడు ఆ బండతో మాట్లాడు, దేవుడు ఆ బండతో మాట్లాడమన్నప్పుడు
ఇసుకపోయి ఆ బండను కొట్టి వారి ద్వారా విసర్జింపబడ్డాడే మోసే, నిందపడ్డాడే, అవమానం పడ్డాడే. కనాను దేశం వెళ్ళలేకుండా అయిపోయింది ఆయన జీవితమే, అయిపోయింది. ఎవరి వల్ల? మధురమైన నీళ్లు బండలో నుంచి వస్తే తాగారే, మధురమైన జలాలు వస్తే తాగారే. తాగి కూడా ఎదురుగా చూసి, ఆ సూచిక్రియ ఎదురుగా చూసి, ఆ గొప్ప విలువైన ఆ మహస్తు కార్యమును చూసి కూడా దేవుణ్ణి నమ్మలేదే, దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. ప్రేమైన దేవుని వారలారా, వారా విశ్వాసులు క్రీస్తుని నమ్మిన మనమా విశ్వాసులు, వాళ్ళు కాదు విశ్వాసులు, మనము విశ్వాసం. కళ్ళారా చూసారే, 40 సంవత్సరాలు బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, అయినా సరే భ్రష్టులుగా మారిపోయారు. కళ్ళారా చూసి కూడా మారలేకపోయారంటే, కళ్ళారా చూసి దేవుని నమ్మలేకపోయారంటే వాళ్ళ పిల్లలు వారా విశ్వాసులు కాదు. దేవుని పిల్లలు ఆలోచించి ఇస్మాయిలీలు మాత్రం విశ్వాసులా? తన గురించి ముందుగానే దేవుడు ఏమో మాట్లాడాడు, ఆఖరితో ఏం మాట్లాడాడు? ఇదిగో ఈ గర్భంలో కుమారుడు ఉన్నాడు, వాడు పుట్టబోతున్నాడు, వాడికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు. వాడి చేతికి అందరి చేతులు విరోధంగా ఉంటాయి, అందరి చేతులకు వాడి చేతులు విరోధంగా ఉంటాయి. నేడు ఉగ్రవాదంగా ఉన్నారంటే ఎవరు? ఇస్మాయిలీలు కాదా? ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా, వారా విశ్వాసులు అల్లాని ఒక మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ దాని వెనకాల దాగి ఉన్న ఆశ్చర్యకరమైన దేవుని సంగతులు ఎంతో గ్రహించగలుగుతున్నారా? వారా పితరులు వెళ్ళినట్లుగా వారు వెళ్ళిపోతున్నారు. మా నాన్న నమ్మాడు, మా తాత నమ్మాడు, మా బాబు నమ్మాడని వెళ్ళిపోతున్నారు, కానీ జరిగిపోయే సంగతుల గురించి, దేవుడు సిద్ధపరిచిన సంగతుల గురించి ఆలోచించారా? వారా విశ్వాసులు కాదు. ఇశ్రాయేలీయులు విశ్వాసులు కాదు, ఇస్మాయిలీయులు విశ్వాసులు కాదు, కానీ క్రీస్తుని అంగీకరించిన మనము మాత్రమే విశ్వాసం. అందుకని అంటున్నాడు ఇక్కడ గలతీ పత్రికలో 6:3 ఏమంటున్నాడు తెలిసిందా? విశ్వాస సంబంధమైన పిల్లలకి మాత్రమే అబ్రహాము తండ్రి అన్నాడు. అబ్రహాము ఎలా నమ్మాడు? వాగ్దత్త దేశానికి వెళ్ళమంటే నిరాకారంగా ఉన్నప్పుడు, వెళ్ళమన్నప్పుడు ఎందుకు ప్రభు, ఏమిటి ప్రభు అనలేదు. అక్కడికి వెళ్తున్నాను ప్రభు, నీళ్లుంటాయా, ఆహారం ఉంటుందని అడగలేదు. విశ్వాసంతో నా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నా దేవుడు నన్ను పంపుతున్నాడని ఒక విశ్వాసంతో వెళ్ళిపోయాడు. చూశాడు, ఆ వాగ్దత్త దేశం చూశాడు. ఆయన వెళ్ళమన్నప్పుడు నీకు అన్ని సిద్ధపరిచానని చెప్పాడా? అబ్రహామా వెళ్ళిపో ఇలాగా అన్నాడు, అంతే. వాగ్దత్త దేశానికి దేశాన్ని ఇవన్నీ సంపద ఇవ్వకుండానే వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోయాడు ప్రేమైన దేవుడు. ఎందుకు? విశ్వసించాడు అబ్రహాము, చూడని దానిని విశ్వసించాడు. వెళ్ళమన్న అక్కడికి వెళ్ళిపోయాడు, చూడని దానిని విశ్వసించాడు. అందుకనే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను అన్నాడు దేవుడు. నీతిగా ఎంచబడిను అన్నాడు దేవుడు. అవును దేవుని పిల్లలారా, మరి మన విశ్వాసం ఎలాగా? వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గురించిన మాట వలన విశ్వాసం కలుగును అంటున్నాడు దేవుడు. రోమపత్రిక 10:17 రాయబడి ఉన్న మాట ఒకసారి చూడండి ప్రియ దేవుని పిల్లలారా. రోమపత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు మాట వలన విశ్వాసము కలుగును. ఏమన్నావు నువ్వు? నీ కొరకు కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు రక్తం చిందించాడంటే నువ్వు నమ్మావు. నువ్వు చూసావా యేసుక్రీస్తు రక్తం చిందించడం? యేసుక్రీస్తుని సిలువ వేయడం నువ్వు చూసావా? ప్రియ దేవుడి పిల్లలారా, ఆలోచించండి. విశ్వాసి ఎవడనేది నేను చెప్తున్నాను, ఆలోచించండి. యేసుక్రీస్తు సిలువ వేయబడుతుంది చూసావా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు తన రక్తాన్ని చిందించడం నువ్వు చూసావా? కేవలం విన్నా మూలా నీకు విశ్వాసం కలిగింది కదా. క్రీస్తు మాట వలన కదా నీకు విశ్వాసం కలుగుతా. ఆయన రక్తంలో కడగబడ్డావు. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించి మాట వలన. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు.
ప్రతి పాపము, ప్రతి మనిషి పాపముల కొరకు కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించాడని చెప్పినప్పుడు నువ్వు విన్నావు, నమ్మావు, విశ్వసించావు. నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు, నా శాపముల కొరకు నా ప్రభు రక్తం చిందించాడని నువ్వు విశ్వసించావు. నువ్వు చూసావా? సిలువేయబడటం చూసావా? రక్తం చిందించడం చూసావా? కొరడాలతో కొట్టడం చూసావా? మేకలు దిక్కొట్టడం చూసావా? ఏం చూసావు? వినుట వలన కాదా నీకు విశ్వాసం కలుగుతుంది? వినుట వలన కాదా? ఆ వినుట వలన నీకు విశ్వాసం కలిగింది. వచ్చావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. సిలువేయబడ్డాడని, సిలువలో చనిపోయాడని, చనిపోయాక సమాధి చేయబడ్డాడని, సమాధి చేయబడ్డాక తిరిగి 3వ దినాన సజీవుడై లేచాడని నమ్మావు, నువ్వు విశ్వసించావు. నువ్వు చూసావా? ఆలోచించండి ప్రియా దేవుని, ఆలోచించండి. క్రీస్తు మాట నువ్వు ఎప్పుడైతే విన్నావో, విశ్వసించావు, ఎప్పుడైతే విశ్వసించావో, ఆయన దగ్గరికి వచ్చావు, మారు మనసు వచ్చింది నీకు. మారు మనసు రాగానే రక్షణ పొందుకున్నావు, బాప్తిసం పొందుకున్నావు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆయన సంఘంలో చేర్చబడ్డావు, రాజుగా, యాజకుడిగా ఏర్పరచబడ్డావు ఆయన సంఘం. అర్థమవుతుందా? అబ్రహాము ఏ రీతిలో వెళ్ళిపోయాడో వెళ్ళమంటే, అలాగే దేవుని మాట వినగానే వెళ్ళమన్నా చోటకి ఎలాగైతే వెళ్ళిపోయాడో, ఈనాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడిన మాట నీ కొరకు క్రీస్తు శిలువలో చనిపోయాడని చెప్పగానే నువ్వు విశ్వసించావు. విశ్వసించగానే అంగీకరించావు క్రీస్తుని. ఆయన రక్తంలో కడగబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు. దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసులు ఎవరో తెలిసిందా? నేడు క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులుగా ఉన్న మనమే ఆయన పిల్లలు. ఎవరి పిల్లలు? మన పితరుడైన విశ్వాసగా ఉన్న, నీతిమంతుడిగా ఉన్న అబ్రహాముకి మనం ఎవరమంట? క్రైస్తవులమో పిల్లలం. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. విశ్వాస సంబంధులే అబ్రహాముకి పిల్లలు అన్నాడు. ఆ విశ్వాసులు ఎవరంటే క్రీస్తు రక్తంలో కడగబడిన మనమే విశ్వాసులు. ఆనాడు అబ్రహాము చూడని దానిని విశ్వసించి వెళ్ళాడు కానాను దేశం. ఈనాడు క్రీస్తు ఎలా చనిపోయాడో, క్రీస్తు ఎక్కడ చనిపోయాడో మనకు తెలియదు. ఇనుట వలన మనకు విశ్వాసం కలిగింది. విశ్వాసం కలగగానే ఆయన రక్తంలో కడగబడ్డ, ఆయన సంఘంలో చేర్చబడ్డాం. మనము విశ్వాసులు. ఇశ్రాయేలీలు కాదు విశ్వాసులు, ఇస్మాయిలీలు కాదు విశ్వాసులు. క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్న మనము మాత్రమే విశ్వాసులు. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు దశమ భాగం ఎవరికి? మన పితరుడైన మన తండ్రి అబ్రహాము ప్రారంభంలో దశమ భాగం ఇచ్చాడు. ఎవరికి? మెతుషాలకి ఇచ్చాడు. తండ్రి ఇచ్చినప్పుడు మరి పిల్లలు ఇవ్వద్దా? విశ్వాసగా ఉన్న అబ్రహాము దశమ భాగం మెతుషాలకు ఇచ్చినప్పుడు, నేడు క్రైస్తవుడిగా ఉన్న నీ తండ్రి అబ్రహాము ఇచ్చినప్పుడు మరి నీవు ఇవ్వవా? నీవు కూడా ఈ రోజుని క్రైస్తవుడు ఉన్న నీవు కూడా దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగానికంటే ఎక్కువ ఇవ్వాలి, అది కరెక్టే. కానీ ముందుగా నువ్వు దశమ భాగం ఇవ్వాలి. ప్రతి విషయంలో నువ్వు 10వ భాగాన్ని, 10వ వంతుని అబ్రహాము మెతుషాలకు ఇచ్చినప్పుడు ఆ విశ్వాసికి కుమారుడు, కుమార్తెగా ఉన్న మరి నీవు ఇవ్వద్దా? ఇప్పుడు నీవు ఇవ్వద్దా? ఇశ్రాయేలులకు మాత్రమే నా దశమ భాగం? ఇశ్రాయేలు కాడ ప్రారంభమైందా? కాదు. ప్రేమైన దేవుని వారిలా ఆలోచన. చూడన దానిని ఎలాగైతే విశ్వసించాడో అబ్రహాము, ఆ అబ్రహాము ఎవరికి ఇచ్చాడంట దశమ భాగం? మెతుషాలకు ఇచ్చాడు. ఆ సాలేము రాజుకి దశమ భాగం ఇచ్చాడు. ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇచ్చినప్పుడు, నీ తండ్రి అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు మరి విశ్వాసంగా ఉన్న నీవు మరి ఈ రోజు నువ్వు దశమ భాగం ఇవ్వా? కొందరైతే దైవజనులు చెప్పారు, ఈ దశమ భాగం ఇశ్రాయేలీయులకు మాత్రమే చెప్పడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులకు కాదు. ఇశ్రాయేలీయుల కంటే ముందు విశ్వసించిన అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు మరి నీవు కూడా క్రైస్తవుడిగా నీవు కూడా దశమ భాగం ఇవ్వాలి. ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ, జాగ్రత్తగా ఆలోచించండి. మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోతాం కాదు కానీ ఒకసారి బైబిల్ పరిశీలన చేయండి.
పరిశీలన చేసి దానిని పరిశోధన చేసి మరొకసారి పరిశీలన చేయండి. అబ్రహాము ఇచ్చాడు దశమ భాగం. నీ తండ్రి అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు మరి నీవు కూడా దశమ భాగం నీవు కూడా ఇవ్వాలి. ప్రేమైన దేవుని వాళ్ళ కొందరైతే ఇజ్రాయేలుకు మాత్రమే అన్నారు. ఇజ్రాయేలుకి కాదు, అంతకు ముందే మన తండ్రి అయిన అబ్రహాము దశమ భాగం మెతుషాలకు ఇచ్చాడు. దానిని బట్టి మీరందరూ కూడా దశమ భాగం ఇవ్వాలి. ఎవడైనా ఇది కాదని గాని ఇది తప్పని గాని ఒకవేళ ఎవరైనా నిలబడితే దానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రేమైన దేవుని వాళ్ళ ఆలోచించి తప్పుగా అర్థం చేసుకున్నాం, తప్పుగా చదివేమో మనం, తప్పుగా పరిశీలన చేసామో మనం, తప్పుగా పరిశీలన దశమ భాగమే ఇవ్వలేనోడు సజీవయాగా ఏమిస్తాడు? ఇక్కడి నుండే వెళ్ళాలి. విశ్వాసులకు తండ్రి అయిన మన తండ్రి అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు కాబట్టి క్రైస్తవుడిగా నీవు కూడా ఇవ్వాలి. కానీ ఇశ్రాయేలుకి ఇస్మాయిలుకి తండ్రి కాదు, కానీ ఇప్పుడు అబ్రహాము విశ్వాసగా క్రీస్తుని అంగీకరించిన విశ్వాసగా నీకు మాత్రమే అబ్రహాము తండ్రి. అది ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలు అర్థమవుతున్నాయా? శరీర సంబంధంగా వారికి తండ్రి ఏమో కానీ దానిని పక్కన పెట్టండి. శరీర సంబంధంగా ఇస్మాయిలుకి ఒకవేళ అబ్రహాము తండ్రి ఏమో కానీ అది కాదు. ఆత్మీయంగా మనకి విశ్వసించిన మనకి క్రీస్తుని బట్టి అబ్రహాము మనకు తండ్రి. మన తండ్రి దశమ భాగం ఇచ్చినప్పుడు మనము కూడా ఇవ్వాలి. ఇది మొదలుకొని దీనిని బాగా పరిశీలన చేసి మీకు అర్థం కాకపోతే ఒకవేళ నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి ఒకసారి మళ్ళీ నన్ను ప్రశ్నించండి, నేను దానికి సమాధానం చెప్తాను. ఇది కాదని కానీ ఎవరైనా అంటే, ఇది తప్పని కానీ అంటే నేను సిద్ధంగా ఉన్నాను వారితో కూర్చిన సమాధానం చెప్పడానికి. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. తప్పుగా పరిశీలన చేసాం, తప్పుగా చదివి, తప్పుగా అర్థం చేసుకున్నాం. ఒకసారి మరలా బైబిల్ పరిశీలన చేయండి. దేవుడు ఎప్పుడు చెప్పకుండానే, దేవుడు ఇవ్వమనకుండానే ముందుగానే అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. ఆ అబ్రహాముకి విశ్వాసులుగా మనం పిల్లలం కాబట్టి మనము కూడా ఇవ్వాలి. దశమ భాగాన్ని ఇచ్చి అప్పుడు ఉన్నది నువ్వు ఇచ్చుకొలిది వర్దెళతావు అన్నాడు. అవును, వర్దెళతావు. కానీ దశమ భాగం ఇజ్రాయేలుకైనా క్రైస్తవులకు కూడానంటే క్రైస్తవులకు కూడాను దశమ భాగం ఇవ్వాలి. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ మరొకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. చాలా మంది ఇజ్రాయేలుకు మాత్రమే ఆగిపోయారు. ఇజ్రాయేలుకి కాదు, క్రైస్తవుడు కూడా అబ్రహామును బట్టి క్రైస్తవుడు కూడా దశమ భాగం ఇవ్వాలని ఈ మాటలు మీకు అర్థమైనవి అని మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి చిత్తమైతే మరలా దీని మీద ఒకవేళ ఎవరైనా కావాలి అని అంటే నేను సిద్ధముగా ఉన్నాను మాట్లాడడానికి. ఈ చిన్న అంశంతో నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే చాలా మంది ఇజ్రాయేలుకు మాత్రమే దశమ, క్రైస్తవులకు లేదు అంటున్నారు. విశ్వసించిన అబ్రహామే ఇచ్చినప్పుడు విశ్వాసంగా నువ్వెందుకు ఇవ్వవు? అది దేవుడు చెబుతున్నాడు. నువ్వు కూడా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఇవ్వకపోతే అబ్రహాముకు కుమారుడు కాదు, నువ్వు ఇవ్వకపోతే అబ్రహాము నీ తండ్రి కాదు. విశ్వాసులకే తండ్రి అన్నాడు అబ్రహాము. ఆయన విశ్వాసి కాబట్టి, విశ్వసించాడు కాబట్టి చూడని దానిని మనము చూడని దాన్ని విశ్వసించాం కాబట్టి ఆయనకి పిల్లలం కాబట్టి మనమందరం అబ్రహాం ఏదైతే మరి దశమ భాగం ఇచ్చాడు మనము కూడా ఇవ్వాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా ఆలోచించండి. ఈ మాటలు మీకు అర్థమైంది నేను నమ్ముచు దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. మరి ఈ మాటలు మీకు అర్థమైంది నేను నమ్ముచున్నాను. ఓకే, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు.